జూన్ నెల మాసం గురించి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా ఫాతిమా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. ఓకే సార్, చాలామంది జూన్ గురించి వెయిట్ చేస్తున్నారు. జూన్లో వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉంటాయి రాసులు అని అడుగుతున్నారు. సో జూన్లో మొట్టమొదటి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మేషరాశి వారికి ఏలినాటి జరుగుతోంది ప్రస్తుతం. కాబట్టి మేషరాశి వారందరూ కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఇదేమిటి ఏలినాటి శని అంటే అందరూ బ్యాడ్ 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 అనుకుంటారు, కానీ ఏలినాటి శని కూడా శుభాలను చేస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ మేషరాశి వారందరూ కూడా ఉచ్చ స్థితిలోకి వెళ్తారు. ఆదాయాలు పెరుగుతాయి, ఖర్చు కూడా పెరుగుతుంది. బంధువు మిత్రులు అందరూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలోచన సరళి మారుతుంది. మేషరాశి వారు విదేశాలకి వెళ్తారు. చాలామంది ప్రైవేట్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ వాళ్ళే కాకుండా అన్ని వర్గాల వారు కూడా వీళ్ళు ఏమని కోరుకుంటున్నారు, విదేశాలకు వెళ్తే బాగుండేమో అని అనుకుంటున్నారు. అవును గురుగారు. అటువంటి వాళ్ళ కళలు నెరవేరుతాయి. ఆల్రెడీ మేషరాశి వాళ్ళు ఇప్పటికే ఫారెన్ వెళ్ళిపోయారు. అలాగే కాకపోతే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వలన ఎన్ని లాభాలు వచ్చినా, ఆరోగ్యం ఎంత బాగున్నా కూడా ఏదో వెలితి, ఏదో కొరత అన్నట్టు ఉంటుందన్నమాట. జీతాలు వచ్చిన వాడు అప్పులు అంటాడు, జీతం ఉద్యోగం లేనివాడు అప్పులు అంటాడు. ఆ విధంగా ఏదో ఒకటి వెలితి కిందే చెప్పుకుంటారు. అయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అత్తగారులతో తర్వాత మామగారులతో ఇంతవరకు కూడా వాళ్ళు కలిసి ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఆధిపత్యం మా మీద ఎక్కువ ఉందని అనుకున్నటువంటి కోడళ్ళు, వీళ్ళంతా కూడా కాస్త ఇప్పుడు రిలీఫ్ పొందుతారు. వీళ్ళదే పై చేయి కింద అనిపిస్తూ ఉంటుంది. బుర్ర క్రాక్గా ఉంటే ఏమవుతుంది, అందరినీ తిడతారు. వీళ్ళదే ఆధిపత్యం, అందరినీ తిట్టి పడేస్తూ ఉంటారు భర్త అందరినీ కూడా. అలాగే ఈ యొక్క జూన్ నెలలో మనం గురుడు మిథున రాశి కర్కాటక రాశి సంచారాలు అనేటటువంటివి ఈ సంవత్సరం అంతా చేస్తారు. ముఖ్యంగా ఈ జూన్ నెలలో మిథున రాశిలో ఉన్నాడు గురుడు. కాబట్టి ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. తర్వాత చిట్ ఫండ్స్ వ్యాపారము, వడ్డీ వ్యాపారాలు, స్వీట్ షాపులు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా ముందంజలో ఉంటాయి. రాజకీయ నాయకులను కనుక మనం తీసుకున్నట్లయితే మే 18 తర్వాత రాహువు మీనరాశి నుంచి కుంభరాశి ప్రవేశం చేశాడు. అందువలన రాజకీయ నాయకులకి కొత్త కొత్త పదవులు వస్తాయి. డైరెక్ట్గా మినిస్టర్లు ఇలాంటి పెద్ద పదవులు కాకపోయినా పార్టీలో అధ్యక్ష పదవులు వీళ్ళు వాళ్ళు అలా వస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వారు సౌందర్య పోషణ మీద ఎక్కువ దృష్టి పెడతారు. అయితే ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఇప్పుడు అన్ని ఫీజులు కట్టడమే, పరీక్షలు ఫీజులు కట్టడమే, పరీక్షలు రాయలేకపోవడం, జిమ్కి ఫీజులు కట్టడమే, జిమ్కి టైంకి వెళ్ళలేకపోవడం, ఇలా జుంబోలు, ఇవన్నీ కూడా అంటే అనవసరమైన ఖర్చులు. టైంకి వెళ్ళాలన్న ఆశ, దురాశ ఎక్కువ పెట్టేస్తాడు శనీశ్వరుడు. అంటే ఇనుప వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాలు చేస్తే కనుక చాలా కష్టం. లారీలు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, ఇలాంటి బిజినెస్లు చేస్తారు. అవి చాలా కష్టంగా ఉంటాయన్నమాట. ఎలా ఉంటుంది అంటే, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి ఒక 2 ఇల్లులు ఉంటాయి. ఒక లారీ కొన్నాడు. లారీ కొని ట్రాన్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ లారీ వల్ల 2 ఇల్లులు అమ్మేశాడు. ఎలా అంటే ఎప్పుడు చూసినా రిపేర్ అని వర్కర్స్, క్లీనర్స్ చెప్పేవారు. ఆశ వదులుకోలేక అలా ఈ ఇల్లులన్నీ కూడా పోయినాయి అనమాట. ఈ విధంగా ఇనప బిజినెస్ జోలికి వెళ్ళకూడదు. కరెంటు షాపులు, తర్వాత ఎలక్ట్రానిక్స్ సేల్స్, ఇలాంటి సర్వీసులు బిజినెస్లు మనం చక్కగా చేసుకోవచ్చు. అండ్ లెదర్ షాపులు, బట్టల వ్యాపారాలు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఈ యొక్క కుజుడు మనకి కర్కాటక రాశిలో నీచపట్టి ఉన్నాడు. కాబట్టి వీళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త రేట్లు ఎక్కువ రావు. అమ్ముదామనుకున్నా కూడా అమ్మలేకపోతారు. ఈ మేషరాశి వాళ్ళని కుక్కలు కరవడం ఖాయం. అందువల్ల వీళ్ళు అనవసరమైనటువంటి టైంలో బయటకు వెళ్ళకూడదు. కుక్కలు గుంపులుగా ఉన్న చోట వెళ్ళకూడదు. తర్వాత ఈ యొక్క కెమికల్స్ వ్యాపారము, ఫర్టిలైజర్స్, భూమి సంబంధమైనటువంటి అగ్రికల్చరల్ వ్యాపారము, ఆ తర్వాత ఫారెస్ట్ నర్సరీలు రన్ చేసేటటువంటి వాళ్ళకి లాభాలు వస్తాయి, కానీ తక్కువ లాభాలు.
తర్వాత ఏమిట్రా ఈ వ్యాపారాలు మనకి బాగుంటాయంటే ఉప్పు చేపల వ్యాపారం పెట్టుకోవడము, చేపల వ్యాపారంతో బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి బిజినెస్లు, సముద్రం ప్రొడక్ట్స్ బిజినెస్లు వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని పాకిస్తాన్ వార్లు వచ్చినా ఎన్ని వచ్చినా చైనాకు మాత్రం మన ఇండియా నుంచి ఈ ఫార్మస్యూటికల్స్ పౌడర్స్తో తయారు చేసినటువంటి డ్రగ్స్ పౌడర్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి తెచ్చుకోవడం, ఇక్కడి నుంచి పంపడం అని అలాంటి వ్యాపారాలు కొనసాగుతూ ఉంటాయి. అలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. మరి గురువు గారు వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉంటారా? వైఫ్ అండ్ హస్బెండ్లో ఎల్నట్ సెన్స్ కదమ్మా, అంటే కూర ఇది వండమంటే అది అని చెప్పి అలాగా వాళ్ళు చిన్న చిన్న కారణాలకి ఫైటింగ్లు కొట్టుకుంటూ ఉంటారనమాట. ఎల్నట్ సెన్ టైంలో ప్రశాంతత అనేది ఉండదు. ఒక ఇంట్లో ఒకరికి ఏలినట్స్ అని కంటే భరించడమే కష్టం అనుకుంటే ఇద్దరు ముగ్గురు ఏలినట్స్ అని మేష రాశి వాళ్ళు ఉంటారనమాట. సో ఆ ఇల్లు రణరంగమే అనమాట, అందువలన రంగస్థలమే. కాబట్టి భార్యాభర్తలు కొట్టుకునేటటువంటి వాళ్ళు ఏ రాశిలో ఉండరు, అన్ని రాశుల్లోనూ కూడా ఉంటారు. మేష రాశిలో ఎక్కువగా ఉంటారు. కోర్టులకు వెళ్తారు. అలాగే డైవర్సుల కోసం ఉత్తిత్తి డైవర్స్ అని పేరు ఎక్కడ నిన్నావా నువ్వు? ఉత్తిత్తి డైవర్సులు తీసుకుంటారు అంటే జరుగుతాయి. ఉత్తిత్తి డైవర్సులు అంటే ఏం చేస్తారంటే మనం అలాగే కంటిన్యూ అవుదాం వైఫ్ అండ్ హస్బెండ్గా, పేపర్ మీద కోర్టుకు వెళ్దాము, డైవర్స్ ఇచ్చేస్తాను, నా కాగితం నా దగ్గర ఉంటుంది, నీ కాగితం నీ దగ్గర ఉంటుంది, మనం ఒకే ఇంట్లో ఉందాము, బట్ నో రిలేషన్స్ అంటారు. ఇదే ఉత్తుత్తి డైవర్స్. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురుగారు? ఎల్నట్స్ అని కదా, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవాలా. తర్వాత చక్కగా మంచిగా ఉన్న మోడర్న్ సైన్స్ని అప్లై చేస్తూ జాతకాన్ని మనం నాసా రిపోర్ట్స్ నుంచి మనం చూసి చెప్తాం కాబట్టి జాగ్రత్తగా మనం చెప్పినట్టుగా వీళ్ళు ఫాలో అవ్వడమే అన్నమాట. ఈ విధంగా శని యంత్రము, దాని పూజ పునస్కారాలు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేస్తే బంపర్గా ఉంటుందమ్మా. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.